ఫ్రెండ్స్, నేను మీ జీవి సుందర్. అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయిని. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా మీ ముందుకు వస్తున్నాను. కానీ నా మేనిఫెస్టో చెప్పకుండా మిమ్మల్ని ఓటు అడగడం నాకు ఇష్టం లేదు. అందుకనే నా మేనిఫెస్టోలో 7th పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ఈ పాయింట్కి సంబంధించి నేను కూడా ఒక బాధితుడిని. ఏంటంటే 2019లో స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్లో దిగిపోయారు. ఆల్మోస్ట్ 1.5 year ఆయన ఇవ్వకుండా పసుపు కుంకుమకి ఆ డబ్బులు ఇచ్చేసి ఆయన గవర్నమెంట్ దిగిపోయారు. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 3/4 స్కాలర్షిప్ డబ్బులు ఆయన ఇవ్వకుండా ఆయన గవర్నమెంట్ దిగిపోయారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. వాళ్ళు కూడా 8 నెలల నుంచి స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా ఇదిగో అదిగో అని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. ఇమాజిన్ 3.5 సంవత్సరాలు పిల్లలకి స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకపోతే ఆ కాలేజ్ యాజమాన్యాలు ఏం చేస్తాయి? రెండే వాళ్ళకి మార్గాలు. ఒకటి, ఆ స్టూడెంట్ని నువ్వేదన్నా చేయి, మాకు అనవసరం, నువ్వేదో ఒకటి చేయి, మాకు మా ఫీజు కట్టి నీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళంటే ఈరోజు ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్లో మోర్ దాన్ 30-40% స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోలేక, ఆ డిగ్రీ చదివి ఉపయోగం లేక రోడ్ల మీద ఏదో చిన్న చితగా పని చేసుకుంటున్నారు. లేదంటే ఎలాగో ఫీజులు కట్టట్లేదు కాబట్టి ఆ యాజమాన్యాలు ఏదో అప్పుసప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాయి. ఆ ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. నేను ఆల్మోస్ట్ ఒక 30-40 ప్రైవేట్ కాలేజెస్ తిరిగాను. కోవిడ్ టైంలో అరటిపళ్ళు అమ్ముకున్నాడు ఒక ప్రైవేట్ టీచర్, వెజిటబుల్స్ అమ్ముకున్నాడు ఇంకొక ప్రైవేట్ టీచర్. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు వింటుంటే నిజంగా కంటికి నీరు గారే. నేనేమంటానంటే ప్రైవేట్ టీచర్స్కి ఈ స్కాలర్షిప్స్ టైంకి ఇవ్వకపోవడం వల్ల 3 to 6 months వాళ్ళకి శాలరీస్ పేమెంట్ డ్యూస్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా నా వాయిస్ని దీని మీద కౌన్సిల్లో లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశాల్లో దీని గురించి ఒక పాయింట్ ఎత్తి గవర్నమెంట్ని మీ అందరి తరపున క్వశ్చన్ చేస్తానని, మన స్కాలర్షిప్స్, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉండాలని ఖచ్చితంగా దీని మీద గట్టిగా నా వాయిస్ కౌన్సిల్ లోపల బయట వినిపిస్తానని చెప్తున్నాను. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ మనిషిగా, మీ తోటి గ్రాడ్యుయేట్గా, ఒక తోటి టీచర్గా నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా మీ వాయిస్ని నా వాయిస్ చేసుకుని కౌన్సిల్లో వినిపిస్తాను. నాకు నా జీవి సుందర్ అనే పేరు మీద ఒకటేసి నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కౌన్సిల్కి పంపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.